నమస్తే అన్న. నమస్కారం. తాజా రాజకీయాలలో కొత్త పార్టీలు, కొత్త సిద్ధాంతాలు, కొత్త స్ట్రాటజీలు. ఇప్పుడు కొత్త పార్టీ ఒకటి ఇయాలనే లాంచ్ అయింది. ఈరోజు డేట్ 25th ఏప్రిల్. ఆ పార్టీ గురించి మీరేమైనా మాట్లాడతారా? ఎవరు కవిత గారు పెట్టిన పార్టీ? హ్మ్. కవిత గారు పెట్టిన పార్టీ ఏప్రిల్ మాసంలో పెట్టారు. హ్మ్. అది ఏప్రిల్ ఫుల్ పార్టీ అది. ఈ పార్టీకి ఆ పార్టీ కవిత గారు బయటికి వచ్చి వాళ్ళ తండ్రి బీఆర్ఎస్ పార్టీలకి బయటికి వచ్చి పెట్టడానికి కారణాలు ఏంటి? 10 ఏళ్ళు కేసీఆర్ గారు తెలంగాణ ప్రజలను మోసం చేసి సీఎం పదవిలో ఉండి లక్షల కోట్లు సంపాదించిన దాంట్లో ఒక తండ్రిగా కొడుకుకు బిడ్డకు డిస్ప్యూట్లో వచ్చిన గొడవ వల్లనే ఆమె బయటకు వచ్చిందని మన వార్తల్లో చూస్తూ ఉన్నాం. హ్మ్. ఏ పార్టీ అయినా సిద్ధాంతాల బునాది పైన రాష్ట్ర దేశ ప్రయోజనాలపైన నిర్మించబడుతుంది. కానీ విచిత్రంగా కవిత గారి పార్టీ మా నాయన నాకు ఆస్తి ఇవ్వలేడు, బంగారం ఇవ్వలేడు అని చెప్పి బయటకు వచ్చి పెట్టినటువంటి పార్టీ గురించి మనం మాట్లాడడం వేస్ట్. పార్టీకి మోటో లేదంట. ఎటువంటి మోటో లేదు. హ్మ్. అన్ననేమో ట్విట్టర్లో కూర్చొని ట్విట్టర్లో పబ్లిక్గా ఎక్కడికి వెళ్ళాడు. ట్విట్టర్లో కూర్చొని ట్విట్టర్ టిల్లు అని చెప్పి పేరు కూడా వచ్చేసింది. చెల్ల వచ్చేసి ఇక ఇన్స్టా దాంట్లో పెట్టుకొని ఫేమస్ అయింది. ప్రజల్లో వీళ్ళకి ఎక్కడ చోటు లేదు. హ్మ్. ప్రజల్లో ఉన్నటువంటి పార్టీ ఓన్లీ కాంగ్రెస్ పార్టీ. హ్మ్. సరే, వాళ్ళకి పేరు చోటు లేదేమో కానీ టీఆర్ఎస్ అనే ఒక పేరు మన సెంటిమెంటల్ పేరు. అది ఉద్యమం టైంలో కూడా చాలామంది నాంచుకున్నారు, అంటే ఓన్ చేసుకున్న పేరు. ఆ పేరుతోని ఏమైనా స్కోప్ ఉందంటారా? ఆల్రెడీ వాళ్ళ డాడీ టీఆర్ఎస్ కేసీఆర్ గారు టీఆర్ఎస్ పార్టీని బొందబెట్టి బీఆర్ఎస్ అని చెప్పి పెట్టుకున్నాడు. ఎందుకంటే టీఆర్ఎస్ తెలంగాణ వాదాన్ని ఎంత వాడుకోవాలో అంత వాడేసుకొని లక్షల కోట్లు సంపాదించేసుకున్నాడు. తెలంగాణ ప్రజల్లో ఆయనకు స్థానం లేదని చెప్పేసి మొన్న ఓడగొట్టారు. ఇవాళ మళ్ళీ ఈమె ఎంతో కొంత ఆ టీఆర్ఎస్ అనే పేరుని వాడుకుందామని పెట్టిందని నేను అనుకుంటున్నాను. వర్కౌట్ అవుతుంది అంటారా కాదంటారా సెంటిమెంట్? అది చెప్పలేము. అంటే వాళ్ళు ప్రజల్లో ఎక్కడ లేరు. వాళ్ళు ఎప్పుడు వాళ్ళ అన్నాన్ని చూసుకో ట్విట్టర్లను కూర్చొని మాట్లాడతాడు కేటీఆర్. అట్లే ఈమె ఓన్లీ ఇన్స్టాగ్రామ్స్ బతుకమ్మ పండుగ వచ్చినప్పుడు ఫేమస్. ఎట్లా కవిత గారు బతుకమ్మ పార్టీ దాంట్లో జాగృతి అనే సంస్థ పెట్టుకొని ఆమె ప్రజలకు వాళ్ళ డాడీ 10 ఏళ్ళు ఉన్నా కానీ కూడా ప్రజల కోసం ఏమన్నా ఒక మంచి పని చేసినట్టు నాకు చూపి. ఎనీవన్ ఏం చేయలేదు. ఏం చేయలేదు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ డెవలప్మెంట్ చేస్తుంటే అక్కడికి వెళ్ళేసి ఏదో మాట్లాడుతోంది. మరి 10 ఏళ్ళు మీ నాన్నగారు కేసీఆర్ గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మీరు నిద్రపోయారా? బతుకమ్మ ఆడుకుంటూ కూర్చున్నారు. కేవలం టీఆర్ఎస్ గవర్నమెంట్లో 10 ఏళ్లలో కేవలం కవిత గారు బతుకమ్మ పండుగ ఆ 9 రోజులు కలెక్షన్ బతుకమ్మ పండుగ చేసుకొని వెళ్ళిపోతుండే. మళ్ళీ తర్వాత మీకు ఎక్కడ కనిపించకపోతున్నాను. వీళ్ళంతా కార్పొరేట్ స్టైల్లో రాజకీయాలు చేసేవాళ్ళు. ప్రజల గుండెలో ప్రజల కష్ట సుఖాల్లో ఎప్పటికీ ఉండేది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ఇటువంటి చిన్న చితకా పార్టీలను ఈ దాదాపు 100 సంవత్సరాల పైన పార్టీ ఎన్నో పార్టీలను చూసింది. ఎన్నో పార్టీలు కొట్టుకుపోయినాయి కూడా. నన్ను అడిగితే కవిత గారు లేడీ కేపాల్ గారు పార్టీ పెట్టినారు. ఆయన ఎక్కడ పోయిండో అడ్రస్ లేదు. కవిత గారు కూడా సేమ్ లేడీ కేపాల్. ఎప్పుడేమేమి మాట్లాడుతుందో ఎవరు తెలియదు. ఆమె నాకు తెలిసి చాలా కష్టం రాజకీయాల్లో నిలదొక్కుకోవడం. కానీ ఇప్పుడు మనం ఒకసారి కాంగ్రెస్ ఏం చేసిందని మాట్లాడుకుంటే, రీసెంట్గా ఏదైతే బస్సు గురించి సమ్మెలు జరుగుతున్నాయో, బస్సు ఆర్టీజీ ఎంప్లాయీస్ గురించి సమ్మెలు జరుగుతున్నాయో, 10 ఏళ్లలో వాళ్ళు ఏమి ఇంప్లిమెంటేషన్ తీసుకోవాలి. మళ్ళీ ఒక ప్రాణం పోయేదాకా కాంగ్రెస్ వాళ్ళకి లవ్వలేదా, లేకపోతే కళ్ళు తెరుచుకోలేరా? ప్రాణం పొట్టన పెట్టుకురు కానీ ఇప్పుడు ఏదైతే రాదు. ఎవరైతే ఆర్టీసీ డ్రైవర్గా చనిపోయారో అది దురదృష్టకరం. దానికి మా ప్రభుత్వానికి ఎటువంటి సంబంధం లేదు. ఎవరైనా ఒక టైం ఇవ్వాలి గవర్నమెంట్కి.
వాళ్ళు ఒక సమ్మె చేస్తుంటే టైం ఇవ్వాలి గవర్నమెంట్కి. ఎందుకంటే సాధ్యాసాధ్యాలని అని పరిశీలించి నిజంగా చేయాలనుకుంది కాబట్టే ఇవాళ కాంగ్రెస్ గవర్నమెంట్ వాళ్ళ డిమాండ్స్ అన్ని పూర్తి చేసింది. ఆర్టీసీని ప్రభుత్వం విలీనం చేయడమే కానీ, వాళ్ళకి ఎలక్షన్స్ కండక్ట్ చేయడమే కానీ, పిఆర్సీ ఇవ్వడంలో కానీ అన్నింటినీ ఒప్పుకుంది. అది మా కాంగ్రెస్ పార్టీ ఎలక్షన్ బిఫోర్ వాళ్ళకి మాట ఇచ్చినాం, చేసినాం. కొంతమంది బీఆర్ఎస్ నాయకులు రెచ్చగొట్టి అమాయకులైన కార్మికులని రెచ్చగొట్టి పొట్టలో పెట్టుకున్న ఆ పాపం బీఆర్ఎస్ పార్టీకి, బీజేపీకే దక్కుతుంది. మీరు గతంలో చూసుకుంటే ఎంతోమంది తెలంగాణ మూమెంట్లో 1200 మందిని బలిగొన్నారు ఈ బీఆర్ఎస్ వాళ్ళు. రెచ్చగొట్టి వాళ్ళ సావులకు కారణమైంది ఈ బీఆర్ఎస్ పార్టీ. ఇప్పుడు బీజేపీ అంటారు కాబట్టి రీసెంట్గా బీజేపీ కూడా 3 బిల్లు అమల్లో పాస్ చేసిందనమాట. ఉమెన్స్ బిల్ కానీ, డిలిమిటేషన్ బిల్ కానీ. దాన్ని ఏ విధంగా చూస్తారు మీరు? అంటే ఉమెన్ రిజర్వేషన్ బిల్లుకి శ్రీమతి సోనియా గాంధీ గారు మా యూపీఏ చైర్మన్గా ఉన్నప్పుడే ఆ బిల్ని స్ట్రాంగ్గా పెట్టి రాజ్యసభలో అప్పుడు పాస్ చేయడం జరిగింది. కాంగ్రెస్ పార్టీ ఎప్పుడూ ఉమెన్స్కి రిజర్వేషన్కి అనుకూలంగా ఉంటుంది. దానికి బ్రాండ్ అంబాసిడరే కాంగ్రెస్ పార్టీ. ఇవాళ డీలిమిటేషన్ బిల్లు, దాంతోపాటు ఈ ఉమెన్ బిల్స్ ఇవన్నీ లింక్ చేసి 3 బిల్లులు పెట్టడం వల్లనే ఈ కన్ఫ్యూజన్ అనేది ఏర్పడింది. డీలిమిటేషన్ బిల్కి మాత్రమే కాంగ్రెస్ పార్టీ వ్యతిరేకం. ఎందుకంటే సౌత్ని ఈ బీజేపీ పార్టీ వచ్చినప్పుడల్లా సౌత్ని చిన్న చూపుతో చూస్తారు. సౌత్ వాళ్ళు మన దగ్గర ఎక్కువ మతతత్వ ఘర్షణలు చాలా తక్కువ. కానీ మీరు నార్త్లో చూసుకుంటే విపరీతమైన మతతత్వ భావజావాలు నింపిపెట్టినటువంటి బీజేపీ, ఆర్ఎస్ఎస్ వాళ్ళు వాళ్ళ సీట్లు ఎక్కువ గెలుచుకోవడం జరుగుతుంది. అక్కడ వాళ్ళ డెవలప్మెంట్ ఏముండదు, కేవలం మతతత్వ వాదనలను నింపాలా, ఓట్లు దోచుకోవాలా. నార్త్లో సీట్స్ ఎక్కువగా పెంచేసుకొని ఇక్కడ సౌత్ని పూర్తిగా తగ్గించేసి ఎప్పటికీ బీజేపీ అధికారంలో ఉండేటట్టు ప్లాన్ చేసుకున్నందుకే మన సౌత్కి అన్యాయం జరుగుతున్నందుకే డీలిమిటేషన్ అనే బిల్లుని రాహుల్ గాంధీ గారు, అలాగే ఇండియా కూటమికి చెందినటువంటి పార్టీలన్నీ వ్యతిరేకించినాయి. సక్సెస్ఫుల్గా ఆ బిల్లుని ఓడించినాయి. ఓకే, ఇప్పుడు మీరు అనేది ఏంటంటే బీజేపీకి నంబర్ ఆఫ్ ఎంపీస్ పెరగాలి, అప్పుడే వాళ్ళకి స్ట్రాంగ్ హోల్డ్ ఉంటుందని. దాని కింద కుట్ర కిందనైనా ఆమ్ ఆద్మీ పార్టీ ఎంపీస్ని కూడా ఈరోజు మెర్జర్ చేసి బీజేపీ అనేది ఏ పార్టీని బతకనియదు. వాళ్ళ లక్ష్యం ఏంది, ఎప్పుడు వెళ్తూ ఉండాలి అధికారం. 12 ఏళ్ళు 13 ఏళ్ళు కావస్తుంది. ఇప్పటి వరకు ఎన్ని గవర్నమెంట్ ఉద్యోగాలు ఇచ్చారు? సౌత్కి ఎన్ని ఇచ్చారు, నార్త్కి ఎన్ని ఇచ్చారు? సౌత్కి ఎన్ని ప్రాజెక్ట్స్ ఇచ్చారు, గవర్నమెంట్ ప్రాజెక్ట్స్? నార్త్కి ఎన్ని ఇచ్చారు? వాళ్ళు చేసిన డెవలప్మెంట్ ఏంది? తర్వాత ఈ ప్రతిపక్ష పార్టీలని చావుదెబ్బ కొట్టడానికి వాళ్ళు సపరేట్గా అన్ని సంస్థలను వాడుకుంటూ ఉన్నారు. సెంట్రల్కి సంబంధించినటువంటి అన్ని వాళ్ళకి కావాల్సినటువంటి పార్టీ లొంగ తీసుకోవడానికి వాళ్ళని భయప్రాంతులను చేసి లొంగ తీసుకుంటారు. ఈ బీజేపీ వాళ్ళకు ఉన్న మొదటి నుంచి ఉన్న అలవాటే అది. కేవలం కాంగ్రెస్ పార్టీ ఒక్కటే ఇవాళ మోడీతోటి అండ్ బీజేపీ ఎన్డీఏ పక్షాలతోటి ఒంటి చేతితో కొట్లాడుతున్న మా నాయకుడు రాహుల్ గాంధీ గారు, అలాగే ఇండియా కూటమి. ఇవాళ డీలిమిటేషన్ బిల్లుని వ్యతిరేకించకపోతే మన సౌత్ తీవ్రంగా నష్టపోతుండే, డెవలప్మెంట్లో వెనుకబడిపోతుండే, ఎటువంటి డెవలప్మెంట్స్ ఉండకపోతుండే. సౌత్ వాళ్ళు ఏం చెప్తే నార్త్ వాళ్ళు ఏం చెప్తే సౌత్ వాళ్ళు అదినే పరిస్థితి ఉంటుండే. అటువంటి కుట్రని
భగ్నం చేసినటువంటి గ్రేట్నెస్ కాంగ్రెస్ పార్టీ. ఓకే. సౌత్ను కాపాడుకుంది ఎవరనంటే కాంగ్రెస్ పార్టీ, రాహుల్ గాంధీ గారు ఉమ్. అండ్ ఇండియా కూటమి. పార్లమెంట్ విషయాలకే వస్తే అక్కడ ఒక ఎంపీ తేజస్వి సూర్య ఎంపీ మన తెలంగాణ విభజనను ఇండియా పాకిస్తాన్ మధ్యలో ఏదైతే ఉందో ఆ కంపారిజన్తో చేసాడు. ఆ తెలంగాణ విభజన సమయం ఆ యొక్క సందర్భాన్ని ఇండియా పాకిస్తాన్తో పోల్చిండు. అసలు ఈ తేజస్వి సూర్య అనేట ఆయన ముందు నుంచే డిఫరెంట్ క్యారెక్టర్, ఒక పిచ్చి ముదిరినటువంటి వ్యక్తి. తెలంగాణ సెంటిమెంట్ని అంత చీప్గా మాట్లాడినటువంటి వ్యక్తిని నేను ఎక్కడా చూడలేదు. హైదరాబాద్కి వస్తే తరిమేయాలి అసలు అతన్ని. కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉంది. తేజస్వి సూర్య ఎప్పుడు వచ్చినా తగిన గుణపాఠం తెలంగాణ సమాజం తరఫున కాంగ్రెస్ పార్టీ తరిమేస్తుందని కౌరం పట్టిన మాటలు అవన్నీ. మళ్ళీ మనోళ్ళు ఎందుకు రియాక్ట్ కాలేరంటారు? ఎవరు రియాక్ట్ గారు? ఒకప్పుడు కేసీఆర్ ఏమన్నాడు, కట్టె కాలేదాకా నేను తెలంగాణ ప్రజల కోసం పోరాడతా, వాళ్ళ మనోభావాల కోసం కొట్లాడతా, తెలంగాణ ప్రజలకు ముళ్ళు గుచ్చుకుంటే కాళ్ళకు ముళ్ళు గుచ్చుకుంటే పంటితో తీస్తా అని అన్నాడు. మరి తేజస్వి సూర్య తేజస్వి సూర్య నిండు పార్లమెంట్లో తెలంగాణ విభజనని ఇండియా పాకిస్తాన్తో పోల్చిండు. మరి ఎక్కడ పోయిండు కేసీఆర్? ముళ్ళు ఎప్పుడు తీస్తాడు, కట్టెప్పుడు లేపుతాడు? తప్పు కదా. వీళ్ళంతా చెప్పుకోవడానికే సందర్భం జరిగింది. కేవలం కాంగ్రెస్ పార్టీ ఒక్కటే, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కలే పార్లమెంట్లో కానీ ఇక్కడ తెలంగాణలో కానీ మేము విమర్శించి ఆయన దిష్టి బొమ్మ కాల్చి క్షమాపణ చెప్పేదాకా అహంకారి తేజస్వి సూర్య, అహంకారి. ఆయన చెప్పలేడు క్షమాపణ, ఇంకో మినిస్టర్ చెప్పిండు. ఈ తేజస్వి సూర్యకు సపోర్ట్ ఎవరు అంటే దురదృష్టం ఏంటంటే మన బండి సంజయ్ గారు, కిషన్ రెడ్డి గారు. ఆయన అట్లా అనలేడు అని చెప్పి కవర్ చేసుకుంటూ వస్తారు. సిగ్గుండాలి వీళ్ళకు. తెలంగాణ విభజన ఇండియా పాకిస్తాన్తో పోలడం ఏంది? ఆంధ్రోలు మనోళ్ళే, తెలంగాణ మనమే. ఏదో అప్పుడున్న పరిస్థితులలో తెలంగాణ సెంటిమెంట్ బలంగా కోరుకున్నాం కాబట్టి విభజించినాము పార్లమెంట్లో రాజ్యాంగబద్ధంగా. ఇప్పుడు ఇక్కడ పాకిస్తాన్ వాడు, ఇండియా వాళ్ళు ఎవరు? ఎంత జీరో నాలెడ్జ్ ఫెలో ఈ తేజస్వి సూర్య. వీళ్ళు ఎంతసేపు మన బండి సంజయ్ కానీ కిషన్ రెడ్డి గారు కానీ, బండి సంజయ్ అయితే అమిత్ షా గారు చెప్పులు మోయనికే నాకు టైం సరిపోదు, అంతే కదా. ఒకటే చెప్తున్నా, ఇప్పుడు ప్రజలు మేల్కోవాల్సిన అవసరం. తెలంగాణ వచ్చింది, అయిపోయింది. ఇప్పుడు ఒక నిండు పార్లమెంట్లో తేజస్వి సూర్య మాట్లాడితే కేసీఆర్ ఒక్క మాట మాట్లాడలేడు. తెలంగాణ ప్రజలకు కట్ట కాలేదాకా నేను వాళ్ళ మనోభావాలు కాపాడుతా, కాళ్ళకు ముళ్ళు గుచ్చుకుంటే పంటితో తీస్తా అన్నాడు. మరి తేజస్వి అన్ని మాటలు మాట్లాడితే ఒక్క మాట మాట్లాడు. వేరే మాట్లాడారు కదా, కేటీఆర్ కవిత మాట్లాడారు. వాళ్ళు కాదు, ఈయన జాతిపిత అది అని మాట్లాడతారు కదా బాపు. మరి నోరుకి ఏమైంది? నోరు పడిపోయిందా, లేకపోతే తాగి వండుకుండా, లేకపోతే నిద్ర వస్తుంది? ఏంది ఆయన అంటే? ఏజ్ అయిపోయిందా, మతిస్థిమితం కోల్పోయిందా? ఇవన్నీ మాట్లాడేందుకు అంటున్నా అంటే మనసు బాధ అనిపిస్తుంది. 10 ఏళ్ళు తెలంగాణ ప్రజలని దోచుకొని తిన్నటువంటి నువ్వు ఇప్పుడు ఇంట్లో కూర్చొని, ఫామ్ హౌస్లో కూర్చొని పైసలు లెక్క పెట్టుకుంటున్నావా? తేజస్వి సూర్యని అనడానికి నీకు గట్స్ లేవా? నీ కొడుకు మాట్లాడమేంది? నువ్వే కదా అప్పుడు ఉద్యమం చేసినా అని అందరికి తెలుసు కదా. మరి అటువంటి పార్టీలో ఉన్నటువంటి సస్పెండ్ చేయమని చెప్పి మోడీ గారికి లెటర్ రాయండి. చచ్చిపోయిందా తెలంగాణ వాదం నీలోపట? అందుకే అంటున్నాను, ఏదైనా తెలంగాణ వాదం చనిపోయిందా అని చెప్పిన కేసీఆర్ అంటలేదు అంటే కోపం వస్తుంది. అంతగానము తెలంగాణని ప్రజలను మోసం చేసి దోచుకొని ఇవాళ ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు బీజేపీ వాళ్ళు. ఆడెక్కడో బెంగళూరు ఉన్నటువంటి మన తెలంగాణ వాదం తెలంగాణ భాషల గురించి మాట్లాడే అవసరం ఏముంది? మన విభజన గురించి మాట్లాడే అవసరం ఏముంది? మాట్లాడితే ఈ తెలంగాణ పార్టీ, బీఆర్ఎస్ పార్టీలు ఎందుకు కేసీఆర్ ఎందుకు మాట్లాడతలేడు? ఆయనే కదా ఆ పార్టీ వ్యవస్థాపకుడు. అదే బునాదుల పైన కదా, ఈ తెలంగాణ వాదం పైన కదా బీఆర్ఎస్ అనేది స్థాపించబడింది. ఎందుకు మాట్లాడతలేరు అని నేను ప్రశ్నిస్తాను. అన్న, మీరు అప్పుడు మన మున్సిపల్ ఎలక్షన్స్ అప్పుడు కూడా మనం మాట్లాడినాము. అప్పుడు అడిగినప్పుడు 80% కంటే ఎక్కువ వస్తుంది అన్నారు, చెప్పినట్టే వచ్చింది. రాబోయే జిహెచ్ఎంసీ ఎలక్షన్స్, జెడ్పీటీసీ ఎలక్షన్స్, దీనిలో ఎట్లుంటుంది అంటారు రిజల్ట్స్? నేను గతంలో చెప్తున్నాను మీ స్టూడియోలో, ఖచ్చితంగా మేము కార్పొరేషన్లో కొడతాము 7 అని చెప్పినాం. 7 దగ్గర 6 వచ్చినాయి.
అది కూడా కొన్ని సమీకరణలు ఈ బీజేపీ వాళ్ళు చేసిన లెక్కలకు 95% సారీ 85% మాకు సీట్స్ వచ్చినాయి. అంటే దాదాపు 95 చైర్మన్స్ కొట్టినాం. చూశారు కదా. కొన్ని దగ్గర దౌర్జన్యంగా బీఆర్ఎస్ వాళ్ళు బీజేపీ అన్యాయంగా అపవిత్ర కూటమి చేసుకొని వాళ్ళు చేసుకురు. ఓకే, ఇప్పుడు రాబోయే జిహెచ్ఎంసీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ 3 కార్పొరేషన్లో క్లీన్ స్వీప్ చేయబోతుంది. 100%. అది ఎప్పుడైనా డిసెంబర్లో అయినా, నవంబర్లో అయినా, జనవరిలో అయినా, ఎప్పుడైనా క్లీన్ స్వీప్ చేయబోతుంది. ప్రత్యర్థి పార్టీలు వాళ్ళకు నిద్ర ఉండటం లేదు. కాంగ్రెస్ పార్టీ మీకు ఒక చిన్న ఎగ్జాంపుల్ ఇస్తా. ఆర్టీసీ లాస్ట్ గవర్నమెంట్ బీఆర్ఎస్ గవర్నమెంట్ వాళ్ళకు అపాయింట్మెంట్ కూడా ఇవ్వకపోతుండే. కేసీఆర్ వాళ్ళ గోడు వినడం దూరం, వాళ్ళ సమస్యలు పరిష్కరించడం దూరం మాట, వాళ్ళు గోడు వినే ఛాన్స్ కూడా ఇవ్వలేదు. ఇవాళ 10 ఏళ్ళ నుంచి పట్టించుకొని వాళ్ళకి ఏదో నేర్పించి ఒక కార్మికునికి పొట్టన పెట్టుకున్నారు రెచ్చగొట్టి బీఆర్ఎస్ వాళ్ళు. మా గవర్నమెంట్ ఆ దురదృష్టకరం, మనమందరం బాధపడ్డాం. గవర్నమెంట్ ముంగట నువ్వు సమ్మె పెట్టినావు, అక్కడ నాయకులు పెట్టిరు, సమ్మె పెట్టిరు. ఒకరోజు ఒక వారం టైం అని ఇవ్వాలి కదా. తెల్లారే ఆయన రెచ్చగొట్టి పొట్టన పెట్టుకురు బీఆర్ఎస్ వాళ్ళు. పాపం కదా అది. బీఆర్ఎస్ పార్టీ అంటేనే రెచ్చగొట్టి చంపేయాలి, వాళ్ళు లబ్ధి పొందాలి. నేను ఒకటే, కాంగ్రెస్ పార్టీ కార్మికుల పార్టీ, కాంగ్రెస్ పార్టీ బహుజనుల పార్టీ, కాంగ్రెస్ పార్టీ పేదల పార్టీ, కాంగ్రెస్ పార్టీ డెవలప్మెంట్ చేయడానికి పుట్టిన పార్టీ. మీరు చూసిరు ఆర్టీసీ వాళ్ళ సమస్యలు అన్నిటినీ పరిష్కరించడం జరిగింది. అవునా కదా. ఇది చూసుకొని ఇక్కడనైనా బీఆర్ఎస్ వాళ్ళు బుద్ధి తెచ్చుకోవాలి. రాజకీయంగా కొట్లాడదాం, రాజకీయంగా మనం డిబేట్ చేద్దాం, ఏమైనా ఉంటే మమ్మల్ని అడగండి, ధర్నాలు చేయండి. అంతేగాని అమాయకులను రెచ్చగొట్టి వాళ్ళ ప్రాణాలు తీసేటట్టు ప్రేరేపించి పిశాచుల్లాక వాళ్ళు ఎంబడబడి వాళ్ళని ప్రాణాలు తీయడము ఈ బీఆర్ఎస్ వాళ్ళకు, నాయకులకు, ఆ యూనియన్ లీడర్లకు ఎంతవరకు సమంజసం? వాళ్ళ ఉసురు తాకుతుంది కదా. ఆల్రెడీ బీఆర్ఎస్ అప్పుడు టీఆర్ఎస్ ఉన్నప్పుడు తెలంగాణ ఉద్యమంలో ఎంతోమందిని రెచ్చగొట్టి, స్టూడెంట్లను కానీ రెచ్చగొట్టి పాపం వాళ్ళని 1200 మందిని చంపిపించారు. ఇవాళ ఏమైంది? తండ్రికి బిడ్డ కాకుండా పోయింది. అనొద్దు కానీ చెప్తున్నా, ఇంకా చాలా ఉన్నాయి. ఎప్పుడైనా కర్మ ఫాలో అవుతుంది. మనం రాజకీయం చేస్తున్నప్పుడు రాజకీయమే చేయాలి. రాజకీయ పరంగా మనం కొట్లాడాలి, తప్పు లేదు. కానీ ఇట్లా ప్రాణాలను బలిగొనేటట్టు ప్రేరేపించడం చాలా తప్పు. సిగ్గు శరం తెచ్చుకోవాలి బీఆర్ఎస్ నాయకులు. కవితక్కది పార్టీ మీటింగ్ చూసిరా? ఆ స్పీచ్ అవన్నీ విన్నాను. ఒకటి ఏమంటారు, అదేదో చెప్తుంది ఏంటంటే, కేసీఆర్ గారు మన బాపు కాదు మర బాపు అయ్యిండు అని చెప్పాను. అంటే నేను అనుకున్నా, అసలు మీ బాబా వీర బాబా మాకెందుకు ఈ గొడవ? అసలు నువ్వు పార్టీ ఎందుకు పెట్టినావు? ప్రజల ఇది సమస్య ఏ సమస్యను పరిష్కరించడానికి పెట్టినావు? మీ బాబో కాదో మీరు ఇంట్లో తెలుసుకోవాలి. మీరు ఇంట్లో తెలుసుకోకుండా రోడ్డు మీదకి వచ్చి ప్రజల కోసం నువ్వు ఏం చేయదలుచుకున్నావు సూటిగా సమాధానం చెప్పు. నీ అవసరం ఏముంది తెలంగాణకు? అసలు బ్రహ్మాండంగా కాంగ్రెస్ పార్టీ పరిపాలిస్తుంది, బ్రహ్మాండంగా మా నాయకులందరూ పరిపాలిస్తూ ఉన్నారు. నీ తండ్రికి నీకు గొడవ అయితే నువ్వు ప్రజల్లోకి వచ్చేసి నేను మా బాబు కాదని చెప్పి నువ్వు పార్టీ పెట్టుకుంటే ఇది కాదు సమస్య. ప్రజల కోసం ఏం చేయబోతున్నావు? నీ పార్టీ బునాది లేనిది. ఈ పంచాయతీలు కాదు, ప్రతి ఇంట్లో ఉంటాయి పంచాయతీలు. అన్న తమ్మునికి, తమ్ముడు అన్నకు పడదు, మొగన్ పిల్లానికి పడదు. ఇది కాదు తెలంగాణకు నువ్వు చేయవలసింది ఏంది, చేయబోతున్నవి ఏంది? తెలంగాణ సమాజానికి అసలు నీకు కానీ మీ డాడీకి కానీ తెలంగాణ సమాజంలో స్థానం లేదు. కేసీఆర్కి లేదు, కేటీఆర్కి లేదు, కవితకు కూడా లేదు. లంకల పుట్టిన అని రాక్షసులే. నువ్వు ఆ రాక్షసి లంకలకేని బయటికి రాగా నేను మంచిదేనంటే కాదు. బీఆర్ఎస్లో ఉన్న లీడర్లు అందరూ రాక్షసులే. నువ్వు అలాగైనా వచ్చినావు నేను మంచిదాని అయిపోయానంట కాదు, నువ్వు కూడా ఆడ రాక్షసివే. బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు మళ్ళీ మీ పార్టీలో కూడా జాయిన్ చేసుకోరు కదా
10 మందిని. మా పార్టీ అని ఎవరన్నారు? వాళ్ళు వాళ్ళ వర్క్, వాళ్ళ డెవలప్మెంట్ కోసము వచ్చి కలుస్తుంటారు అంతవరకే. ఉమ్. మన పార్టీలో 10 మంది ఎక్కడ ఎమ్మెల్యేలు చెప్పిరాళ్ళు? ఎవరు లేరు అని. నాయకత్వము ప్రజల కోసము. ఇప్పుడు వాళ్ళు వచ్చిరు అనుకుందాము, మీరు అన్నట్టు వాళ్ళు వస్తున్నారు, వాళ్ళ కాన్స్టిట్యున్సీలు వాళ్ళ నమ్ముకున్న వాళ్ళకు వాళ్ళు డెవలప్మెంట్ చేసుకుంటున్నారు. తప్పేముందాడ? ఇప్పుడు ఈమె వచ్చి తెలంగాణకి ఏం డెవలప్మెంట్ చేస్తుంది అది కదా చెప్పాల్సింది. ఉమ్. మా నాయన పోయి అప్పుడు చందాలు చేసిండు, ఇంటికి పోయి అన్నం తిన్నాడు, అందరు ఫండ్స్ ఇచ్చిరు, 5 లక్షలు 2 లక్షలు నాకు కూడా ఇయ్యరు అని చెప్పి అందరిని సతాయిస్తుంది అంటే. ఆహా. ఇప్పుడు నెక్స్ట్ అదే స్కీము. అలా నాయన ఎవడని ఇల్లు కడితే అప్పుడు బీఆర్ఎస్ పెట్టినప్పుడు తట్టె పట్టుకొని 5 లక్షలు తీసుకుంటుండే. చూడండి మీరు చరిత్ర పోండి. ఎవరైనా ఇంటికి వచ్చి అన్నం తింటే 3 లక్షలు తీసుకుంటుండే. ఉమ్. వాళ్ళని బర్బాద్ చేయాలి, వాళ్ళు ఎంబడి తిరిగిన వాళ్ళు అందరిని బర్బాద్ చేయాలి. అదే స్కీమ్ అది. ఓకే. ఇప్పుడు తండ్రి దగ్గరికే నేర్చుకుంది టాక్టీస్. ఉమ్. తండ్రి దగ్గరికే నేర్చుకొని వచ్చి ఇప్పుడు ఏమో కొత్త దుకాణం పెట్టుకుంది. నేను ఒకటే చెప్తున్నా, లంకలు ఉన్నాయని రాక్షసులే, బీఆర్ఎస్లు ఉన్న వాళ్ళందరూ రాక్షసులే. మొన్నటిదాకా కవిత బీఆర్ఎస్లు ఉందా లేదా? ఉన్నది. అలాగని బయటికి రాగానే నేను పవిత్రాలైన నేను మంచి తెలంగాణ వదిలినట్టు ఎవరు నమ్మరు. నువ్వు ఆడరాక్షసివే, నీ తండ్రి మొగ రాక్షసుడు. తెలంగాణ పిశాసులు మీరు. నిన్నగాక మొన్న ఆర్టీసీ కార్మికుని పొట్టన పెట్టుకున్నటువంటి బీఆర్ఎస్ ప్రేరేపిత రాక్షసులు మీరు. నా మనసు గాలి చెప్తున్నా నేను. హెల్దీ రాజకీయాలు చేయాలి, స్పోర్టివ్ రాజకీయాలు చేయాలి. ఇదేందండి? ఇప్పుడు ఈమె తయారైంది, ఇప్పుడు ఏం మాట్లాడుతుందో, ఏమేమి ట్రైనింగ్ ఇచ్చుకుందో, వాళ్ళ నాయన ఏం నేర్పించి పంపించిందో, పబ్లిక్లోకి వదిలింది, కొత్త దుకాణం పెట్టుకుంది. మళ్ళీ ఇన్ని కన్ఫ్యూజన్లల్లో యూత్ మిస్లీడ్ కావద్దంటే మీరు ఏం చెప్తారన్న యూత్కి? తెలంగాణ యువతకు నా హంబుల్ రిక్వెస్ట్. నేను దాదాపు కాలేజీ టీవీలో అనుకుంటా 1 year బిఫోర్ అశోక్ నగర్లో స్టూడెంట్స్ ధర్నా చేసినప్పుడు అక్కడ కూడా వెళ్ళి చెప్తున్నా నేను. అశోక్ నగర్లో, మా ముషాబాద్ కాన్స్టిట్యున్సీలో అశోక్ నగర్లో స్టూడెంట్స్ ఉంటారు కదా, గ్రూప్స్ రాసే స్టూడెంట్స్. అక్కడికి వచ్చి కొంతమంది తిరుగుతుంటే నేను పర్సనల్గా వెళ్ళి ఏసీపీ గారు కంప్లైంట్ చేసిన. వాళ్ళు ఏదో ప్రేరేపిస్తున్నారు, వాళ్ళని రెచ్చగొడుతున్నారు, వాళ్ళని సావగొడుతున్నారు, వీళ్ళు ప్రేరేపించి, దయచేసి ఆపండి అంటే అప్పుడు పోయి అక్కడ పోయి వాళ్ళని కొంతమంది ఉంటారు కదా దొంగలు, వాళ్ళని అరెస్ట్ చేసి రిమాండ్ పంపించారు. నేను రాజకీయాలు అనేది హెల్దీగా చేయాలి, అంటే స్పోర్టివ్గా చేయాలి, మంచిగా చేయాలి, మంచి వాతావరణం చేయాలి. అందరి లక్ష్యం ఒకటే ఉండాలి, రాష్ట్రాన్ని డెవలప్మెంట్ చేయాలి. ఈ మన తెలంగాణ యువతకు నేను ఒకటే రిక్వెస్ట్ చేస్తూ ఉన్నా, ఏంటంటే కేసీఆర్ని కానీ, కేటీఆర్ని కానీ, హరీష్ రావుని కానీ, వీళ్ళని మన ఈ కొత్తగా పార్టీ పెట్టుకున్నటువంటి ఈ పేరేం పేరు కవిత గారిని కానీ నమ్మొద్దు. వీళ్ళు ఒకటే రెచ్చగొట్టాలి, వాళ్ళని చంపేయాలి, వీళ్ళు సింపతి పొందాలి, అధికారంలోకి రావాలి. అది కాన్సెప్ట్ వీళ్ళది. తండ్రి 1200 మంది, కేసీఆర్ గారు 1200 మంది ఉద్యమకారులని రెచ్చగొట్టి పొట్టన పెట్టుకొని అధికారంలోకి వచ్చిండు. దీని ఆపరేషన్ చేసింది ఎవరు? హరీష్ రావు. అగ్గిపెట్ట హరీష్ రావు అని చెప్తారు ఆయనని. ఆయన ఎప్పుడు కెరోసిన్ పోసుకుంటాడు, అగ్గిపెట్ట దొరకదు ఆయన. ఆ ఇన్ఫ్లుయెన్స్ అమాయకులైనటువంటి సింపథైజర్లు లేదా ఊర్లలో ఉండేటువంటి తెలంగాణ వాదులు, స్టూడెంట్స్, అప్పుడప్పుడే యంగ్ స్టూడెంట్స్ చాలామంది, కొంతమంది భావోద్వేగాలకు గురైనటువంటి వాళ్ళు, అరే హరీష్ రావే చచ్చిపోతున్నా అంటున్నా అని చెప్పేసి కేసీఆర్ ఇన్ఫ్లుయెన్స్ మాటలతోటి 1200 మందిని చంపిన ముఠాది బీఆర్ఎస్ అనేది. ఇవాళ సెకండ్ ముఠా తయారవుతుందేమో అని నేను అనుకుంటున్నాను, వాళ్ళ బిడ్డ నేతృత్వంలో, కవిత నేతృత్వంలో. ఇది నిజం. తెలంగాణ యువత, నిరుద్యోగులు అందరూ పేషెన్స్గా ఉండండి. రాబోయే రోజుల్లో అందరికీ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో 101% న్యాయం జరుగుతుంది. దయచేసి మీ అందరికీ నా యొక్క విన్నపం, కేసీఆర్ మాటలు కానీ, కేటీఆర్ మాటలు కానీ, ఈవెన్ కవిత గారి మాటలు కానీ నమ్మొద్దు. ఎందుకంటే నిన్న ఆర్టీసీ డ్రైవర్ ఎవరైతే చనిపోయారో ఆయన కూడా వీళ్ళ వల్లనే ఇన్ఫ్లుయెన్స్ అయ్యిండు. కింద ఇప్పుడు ఇంటర్వ్యూ అయిన తర్వాత కింద మీరు తిట్టుకున్నా పర్వాలేదు, బీఆర్ఎస్ సింపథైజర్లు దయచేసి ఆలోచించండి. అందరికీ ఫ్యామిలీస్ ఉన్నాయి, అందరూ హాయిగా ఉండాలి, సమస్యలు పరిష్కరించుకోవాలి, ధర్నాలు చేయాలి, సాధించుకోవాలి.
కానీ ఇట్లాంటి కుట్రపూరితమైన ప్రేరేపణలు చేయొద్దని చెప్పేసి తెలంగాణ ప్రజల పక్షాన ఈ యొక్క రాక్షసి టీఆర్ఎస్ పార్టీకి కానీ బీఆర్ఎస్ పార్టీకి కానీ నేను రిక్వెస్ట్ చేస్తున్నాను.